ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. ఈ వాక్య భాగం మనకి ఏం తెలియజేస్తుందంటే, భూమి మీద ఉన్న మనందరము నివసించడానికి ఒక గృహం కావాలి కదా. ఆ గృహము మనుషుల చేత కట్టబడినదై ఉన్నది. అయితే అది ఒక రోజుకి శిథిలమైపోతుంది, పాడైపోతుంది. కానీ దేవుని చేత కట్టబడిన రాజ్యం ఒకటి ఉంది. అది ఎన్నటికీ లయమవదు, అదన్నటికీ పాడవదు. అది దేవుని చేతే కట్టబడింది. ఆ రాజ్యంలో మనమందరం ఉండుట కొరకు, మన పాపములను మన దోషములు పోవుట కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయనే శిలువలో మరణించి రక్తమును చిందించి తిరిగి లేచి మనందరి కొరకు ఆ రాజ్యమును కట్టి సిద్ధపరిచారు. ఆ రాజ్యంలో మనం ఉంటున్నామని, ఉండబోతున్నామని ఎరిగి జీవించే భాగ్యము దేవుడు మన దయచేయునుగాక.